మరి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల్లో ఓటర్ లిస్టులో గత సంవత్సరంగా మరి ఎన్నికల కమిషనర్ మరి అలాగే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ కానీ ఈఆర్ఓ కానీ ఎన్నోసార్లు మేము తప్పుడు ఒరిస్సా ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో, అలాగే ఊర్లో లేని వాళ్ళవి ఓట్లు ఉన్నాయి, ఓట్లు తొలగించమని దపదపాలుగా మరి అధికారులకి విన్నవించిన మాకు తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యంగా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ ముగ్గురు కలిపి తప్పుడు సమాచారం ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. కొత్తూరు మండలం 202 బూత్ నెంబర్, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం 202 బూత్ నెంబర్. ఆ బూత్లో 81 ఓట్లు మా గ్రామానికి కానివి, బయటవి, ఒరిస్సావి, ఆల్రెడీ మన ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినవి, వలసలు వెళ్ళిపోయినవన్నీ కంప్లైంట్ చేశాం మేము. వాటిలో కొన్ని తొలగించారు. అప్పటికి ఇంకుంటే మళ్ళీ 41 ఓట్లతో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే మరి నేను ఈ మధ్యన రీసెంట్గా ఈఆర్ఓ గారు మొత్తం 85 కంప్లైంట్కి మరణించే వారి సంఖ్య 24, ఫారం 8 షిఫ్టింగ్ 7 అని ఇచ్చారు, శాశ్వత వలసల నెంబర్ 9 అని ఇచ్చారు, మిగతా 45 కూడా గ్రామంలో ఉన్నవే అన్నారు. నేను వీటి విషయమై గతంలో కూడా మరి శ్యామలరావు గారు స్పెషల్ ఎలక్టరల్ ఆఫీసర్గా మన జిల్లాకు రావడం జరిగింది. ఆ రోజు కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ ఆయనకి ఇద్దరికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒరిస్సా ఓట్లు విత్ ప్రూఫ్స్తో ఇచ్చాను నేను. వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయని చెప్తే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఓటు చేర్చారు. అంటే మరి ఎవరి డైరెక్షనా ఏంటా? అధికార పార్టీ మరి బలోపేతం మీద చేస్తున్నారా, మరి ఉద్యోగులు కావాలని చేస్తున్నారా, మాకైతే అర్థం కావడం లేదు. ఇదే కాకుండా ఏదైతే ఫారం 8 పెట్టి షిఫ్ట్ చేసామని చెప్పారో అవే ఓట్లు మళ్ళీ వాళ్ళు ఇచ్చారు, పలానా ఓట్లు మేము షిఫ్ట్ చేసామని. ఆ ఇచ్చిన ఓట్లే మళ్ళీ ఈరోజు వాటర్ లిస్టులో, ఫైనల్ వాటర్ లిస్టులో మళ్ళీ అవే దర్శనం ఇచ్చాయి. వాళ్ళు పూర్తిగా నేను మార్చాము, మేము షిఫ్ట్ చేసామని చెప్పిన ఓట్లే మళ్ళీ వేళ ఫైనల్ వాటర్ లిస్టులో 1/1/2024లో వచ్చిన లిస్టులో వచ్చాయి. ఇది కాకుండా మళ్ళీ ఒరిస్సా ఓటు కూడా ఒకటి జాయిన్ చేశారు. ఒక బూత్ కోసం నేను మాట్లాడుతున్నాను. అయితే అధికారులు కూడా మాకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇవన్నీ తొలగించామని చెప్పారు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అధికారులు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగిన తర్వాత కూడా సేమ్ రిపోర్ట్ రిపీట్ చేసి ఇచ్చారు. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి లెటర్ పెట్టి వస్తే అదే రిపోర్టు మళ్ళీ మేము ఆల్రెడీ వెరిఫై చేసాం, ఇదిగోండి అవన్నీ తొలగించేసామని చెప్పారు. కానీ ఇవేళ మళ్ళీ లిస్టులో, ఒరిజినల్ లిస్టులో అవే వచ్చాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా నెంబర్ 7 పెట్టమని చెప్పారు, ఆన్లైన్లో పెట్టమని చెప్పారు జిల్లా కలెక్టర్. అలాగే ఆన్లైన్లో కూడా పెట్టాం. అంటే వెరిఫికేషన్ చేయకుండా లోకల్గా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పిందే తొత్తులుగా వ్యవహరించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు గ్రామాల్లో వచ్చి వెరిఫై చేయాలని బాధ్యత అధికారులకు ఉంది. దఫాలుగా వీఆర్ఓకి, కలెక్టర్కి, ఎలక్షన్ కమిషన్కి చెప్పినా ఎవరో పట్టించుకునే పద్ధతి లేదు. మళ్ళీ ఇప్పుడు అదే వచ్చాయి. ఇదే కాకుండా ఈరోజు కూడా 40 ఓట్లలో సుమారు ఒక 21 ఓటు ఒరిస్సా 5 ఓట్లు ఉన్నాయి. మా 202 బూతులు ఒరిస్సా 5 ఓట్లు ఉన్నాయి. ఆ గ్రామం సంబంధం లేని వాళ్ళు, ఇల్లు కూడా లేని వాళ్ళకి ఓట్లు ఇచ్చారండి. గ్రామస్తులు అయితే వాళ్ళకి ఇల్లు ఉండాలి కదా, ఇల్లు కూడా లేని వాళ్ళకి కూడా ఓటు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒరిస్సా ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి ఒరిస్సాలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రూఫ్స్, ఒరిస్సాలో వాళ్ళకు ఉన్నాయని ఓట్లు. ఒరిస్సాలో ఓట్లు ఉండి ముందు 2 కొడుకుల్ని, ఒక కొడుకుని ముంచే 2021లో చేర్చాడు, 2023లో మరొక కుర్రని చేర్చారు, ఇవేళేమో తల్లిని చేర్చారు. ఒరిస్సాలో కూడా ఆ తల్లికి ఓటు ఉంది, నాగమణి, ఆవిడకి ఒరిస్సాలో కూడా అవుతుంది. ఆ ఎవిడెన్స్ ఇవన్నీ ఒరిస్సా వాటర్ లిస్ట్ ఇది. ఈ వాటర్ లిస్టులో ఈ 2 భార్యాభర్తలు నాగమణి, వాళ్ళ ఆయన విశ్వనాథం ఇక్కడ మార్క్ చేస్తున్నాయి. ఈ విధంగా మరి జిల్లా అధికారులు, ఎలక్షన్ అధికారులు మరి కావాలని, ఎందుకంటే కలెక్టర్ ఎవరికి చెప్పుకుంటాం, తహసీల్దార్కి చెప్పాం, ఆయన ఏఈఆర్ఓకి చెప్పాం, ఆయన పట్టించుకోలేదు, ఈఆర్ఓకి చెప్పాం, పట్టించుకోలేదు, కలెక్టర్కి చెప్పాం, పట్టించుకోలేదు, మరి స్పెషల్ ఆఫీసర్కి చెప్పాం, అయినా పట్టించుకోకపోతే ఎవరిని పట్టుకుని ఆడాలి. మేము అందుకే మరి వీళ్ళ వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ రేపు వెళ్తున్నాం. అక్కడ నుంచి కోర్టుకు ప్రొసీడ్ అవుతున్నాం. మరి కోర్టులో న్యాయం జరగాలి తప్ప అంటే ఊరికి సంబంధం లేనివి, ఊర్లో లేనివి దొంగ ఓట్లు చేరుస్తున్నా మనం ఏం చేయలేకపోతే మరి మేము ఎందుకు ఉండాలి ఆ ఊర్లో?
ఆ పరిస్థితి మాకు కనబడుతుంది. ఇదే కాదు, తిరుమండలం సుబలయ్య ఆరండార్లో సుమారు 200 పైచిలుకు ఓట్లు 2 గ్రామాల్లో ఉన్నాయి, 3 గ్రామాల్లో ఉన్నాయి ఓట్లు, డబుల్ ఎంట్రీసు, ట్రిపుల్ ఎంట్రీసు. మేజర్ పంచాయతీ పరిధిలోని బూత్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 303 సార్. ఇందులో సుమారు 262 ఓట్లు వేరే గ్రామాలకు చెందినటువంటి, వేరే గ్రామాల్లో స్థిర నివాసాలు కలిగి ఉన్నటువంటి వారికి ఇక్కడ ఓటు హక్కు కల్పించారు. వీటి మీద ఇప్పటికే దఫాలుగా దాదాపు 4-5 సార్లు ఏఈఆర్ఓ గారికి అలాగే ఈఆర్ఓ గారికి కూడాను లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా షిఫ్ట్ చేస్తాము, ఫామ్ 8లో జనరేట్ చేసి మేము అన్నీ కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ తుది జాబితా విడుదల అయ్యేసరికి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ఓట్లు అలాగే మేము ఏవైతే ఫిర్యాదు చేశామో ఆ ఓట్లన్నీ మళ్ళీ ఫైనల్ జాబితాలో ఎపీర్ అయినాయి. ఇందులో డెత్లు ఉన్నాయి, డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఒకే వ్యక్తికి 2 చోట్ల పక్కపక్క మండలాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం అనేది ప్రస్తుతము ఈ ఎన్నికల సిబ్బంది నిర్వాహకానికి అద్దం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎటువంటి అవకతవకలు చేయొచ్చు అనేది కూడాను దానికి ఖచ్చితంగా అధికారులే అధికార పార్టీకి సహకరిస్తున్నారని కూడా మేము భావిస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా అధికారులందరూ కూడాను అధికారుల మీద చర్య తీసుకోమని మేము త్వరలో ఎలక్షన్ కమిషన్ కూడాను అలాగే కోర్టుకు కూడాను ఆశ్రయిస్తామని కూడా సార్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. కోయిలం ఎల్లనపేట మండలంలో ఆలపుకి ఓట్లు ఉన్నాయి, తిరుమండలం మండలంలో ఉన్నాయి, పక్కన ఎల్లనపేట మండలంలో ఉన్నాయి. కోయిలంలో ఈ 3 ఓట్లు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఇప్పుడు ఇంకా వాటర్ లిస్టులు నిన్నే మాకు స్టార్ట్ చేసినప్పటికే మా గుండెలు గుబేలమన్నది. ఇది ఇలాగే వదిలిస్తే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అలాగే జరిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి అధికారుల వల్ల మాకు న్యాయం జరగదని భావించి మేమేమో కోర్టులకు వెళ్ళడానికి కూడా సిద్ధమైనాం. మీ ద్వారా ఒక్కసారి మరి ఎన్నికల కమిషనర్కి, జిల్లా కలెక్టర్లకి, అధికారులకు అందరికీ తెలియజెప్పడానికి, ప్రజాస్వామ్యం కాపాడవలసిన బాధ్యత మరి పాత్రికేయులుగా మీకు ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజానీకాన్ని తెలియజేయడానికి, ఇవాళ జరిగిన అన్యాయాలని, అక్రమాలని మరి ప్రజలకందరికీ తెలియజెప్పడానికి మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. అంటే ఈ 1-2 బూతులు చూస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక బిఎల్ఓకి వాళ్ళకి ఒక ట్రైనింగ్ లేదు, వాళ్ళకు కూడా ఏం తెలీదు. ట్రైనింగ్ లేకుండా బిఎల్ఓని తహసీల్దార్లకి అపాయింట్ చేసి, ఏఆర్ఓని అపాయింట్ చేసి మొత్తం ఎన్నికల స్వరూపాన్ని సరే మార్చేశారు. దానికి మేము చాలా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మేము చాలా బాధపడతాం. ఈ విషయంలో న్యాయంగా జరగవలసిన ఎన్నికలు కూడా ఈ విధంగా వెళ్తే న్యాయంగా జరుగుతాయని నమ్మకం కూడా మాకు పోయింది. అందుకే కోర్టులను ఆశ్రయిస్తున్నాం.